శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి. లంబాడి ఐక్యత, లంబాడీల ఐక్యత. జై శివలాల్, జై శివలాల్. లంబాడీల ఐక్యత. మిత్రులారా ఒక్క నిమిషం ఎవరు నినాదాలు లేదు. ఒక్క నిమిషం ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిలబడండి. ఒక్క నిమిషం అన్న, నువ్వు ఆగు ఒకసారి ఆగండి మిత్రులారా, ఆగండి. ఇగో ఈ సభ తర్వాత ఏం చేస్తామనే కార్యాచరణ ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఈ సభ తర్వాత లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఈరోజు ఇందిరా పార్క్ లో లంబాడీల యొక్క మేము వలసవాదులం కాదు, భూమిపుత్రులం తెలియజేయడానికి వచ్చిన మా జాతీయ ప్రతినిధులు, మంత్రివర్యులు సత్యావతి రాథోడ్ గారు, అదేవిధంగా తిలవాత్ గారు, అదేవిధంగా డీటీ నాయక్ గారు, సీతారాం నాయక్ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శంకర్ నాయక్ గారు, అదేవిధంగా కవితాబాయ్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, జాతిని ప్రతి జిల్లా నుంచి వచ్చిన నాయకులు అందరికీ, టీచర్స్, ఎంప్లాయీస్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ తర్వాత ఈ తీర్మానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే అఫిడవిట్ ఇవ్వాలందో అది లంబాడీలో మేము కాంగ్రెస్ పార్టీ చేర్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీఎం గారు వెంటనే లంబాడీలో చట్టం ప్రకారమే ఇవాళ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పి పత్రికా ప్రకటన ఇస్తేనే ఈ లంబాడీ జాతి నమ్ముతుందనే విషయాన్ని మేము తెలియజేసుకుంటాం. అదేవిధంగా లంబాడీలకు రావాల్సిన ఏదైతే బడ్జెట్ ఉందో అది దారి మళ్ళుతుంది, లంబాడీలకు దక్కట్లేదు, అది పెద్ద కుట్ర జరుగుతుంది ట్రైకార్ ద్వారా, ఐటీడీ ద్వారా. అదేవిధంగా ప్రభుత్వం లంబాడీలకు అన్యాయం చేస్తుంది. మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, వివిధ కార్పొరేషన్లో చైర్మన్ పదవి ఇవ్వలేదు. ఇవాళ కొడంగల్లో ఇవాళ ఒక దేవాలయానికి 100 కోట్లు ఇస్తే అదే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న బంజారాల జాతీయ దేవాలయానికి ₹1 ఇవ్వలేని విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ లంబాడీల లంబాడీల ఏదైతే ఐక్యంగా ఇవాళ వచ్చారో ఈ ఆత్మగౌరవ పోరాటానికి వాళ్ళకందరూ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటాం. అదే విధంగా ఇవాళ ఈ లంబాడీ ఆత్మగౌరవ వేదిక ప్రతి జిల్లాలకు తిరుగుతుంది, ప్రతి జిల్లాలో ఇవాళ పాదయాత్రలు చేస్తాం. జిల్లాలో ఉన్న ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలని కలుపుకొని పోతామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇదే విధంగా ఒకవేళ లంబాడీని అణచివేసే కుట్ర జరిగితే ఇదే హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్ లో ఆ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పేసి మేము ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ వేదికను తెలియజేసుకుంటున్నాం. లంబాడీల ఐక్యత. దయచేసి ఒకటే నిమిషం.